ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం గుండె దద్దరిల్లే వార్త వింటారు. ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు, అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దైవాధారాన్ని కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకి చెప్పడం అస్సలు వీరికి నచ్చని విషయం. వ్యవహార విషయాన్ని కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి కలిగి ఉంటుంది. ప్రజారక్షణ స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వచ్చిన వ్యాపారాలలో మార్పులు చేసి అభివృద్ధి పరుస్తారు. ముఖ్యంగా 2025 సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మీరు గుండె దద్దరిల్లే ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మీ కుటుంబానికి సభ్యులకు సంబంధించింది కావచ్చు, సన్నిహితులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు. ఒక ఆందోళనకరమైనటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి ఏదైనా ప్రమాదం రాబోతుందా, ఏదైనా సమస్య రాబోతుందా, దాని నుండి వారిని బయటపడేయమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడే వారిని ఆ ప్రమాదం నుండి బయటపడే వస్తాడు. ఎటువంటి సమస్య వారి దరిదాపుల్లోకి రాకుండా వారిని కాపాడుతాడు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ 100% మీకు సంతృప్తి అయితే ఇవ్వకపోవచ్చు. ఆ వచ్చిన అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన ఉద్యోగ ఎవరైతే చేస్తున్నారో, జాయిన్ అయ్యారో, ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కొంత నిరుత్సాహపడినటువంటి రోజైనా చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని, ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే చాలా కాలం నుండి వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మధ్య వ్యక్తుల ద్వారా మీకు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతున్నాయి. కానీ సన్నిహితులకు సంబంధించినది కానీ బంధువులకు సంబంధించింది కానీ గుండె దద్దరిల్లే ఒక వార్త వినే అవకాశాలు ఉన్నాయి. శివ ఆరాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.